స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. సినిమా ఓ రంగుల ప్రపంచం, మాయా ప్రపంచం, ఓ కళల ప్రపంచం. ఇప్పుడున్న ఈ కాలంలో ఒక లఘు చిత్రం అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని, అదేవిధంగా చాలా సమయంతో కూడుకున్న పని. అలాంటిది ఒక 70 mm పైన సినిమా తీయాలంటే 24 క్రాఫ్ట్స్ పనిచేయాలి, ఎంతో కష్టపడాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే మనకు ఒక 70 mm సినిమా అనేది మనకు వస్తుంది. ఫిలిం ఇండస్ట్రీలో మనకు ఒక అవకాశం రావాలంటే, అంటే ఒక నటుడుగా కావచ్చు, ఒక దర్శకుడుగా మనకు అవకాశం రావాలంటే చాలా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి వస్తుంది. అంటే ఎంతోమంది కలవాల్సి వస్తుంది. వాళ్ళ ద్వారా అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు ఎంతోమంది రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తేనే మనకు సినిమాలో అవకాశం వస్తుంటుంది. అలాంటిది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కాకుండా ఒక హాలీవుడ్ రేంజ్లో ఒక హాలీవుడ్ మూవీ తీయాలంటే అంటే చాలా కష్టమైన పని. అలాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు మన కరీంనగర్కి చెందిన వ్యక్తి. కరీంనగర్ భగత్ నగర్ చెందినటువంటి, ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి మధ్య ఉన్నాము, గుండా శ్రీనివాస్ సునీత. వాళ్ళ కుమారుడు గుండా వెంకట సాయి ద డిజర్వింగ్ ఎంతో కష్టపడ్డాడు ఆ సినిమా తీయడానికి. ఎంతో మంది అంటే అతని దగ్గర ఉన్నటువంటి ఆ కంటెంట్ ద్వారా వాళ్ళని ఒప్పించి సినిమా తీశాడు. నిన్నటి రోజు ఆ సినిమా తీయడమే కాదు, 122 దేశాల్లో ఉత్తమ చిత్రంగా వెంకట సాయి, మన కరీంనగర్కి చెందినటువంటి వెంకట సాయి తీసినటువంటి చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా తీసుకున్నారు. 122 దేశాల్లో నిన్న వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఆస్కార్ తర్వాత ప్రపంచంలోనే 2వ ఉత్తమ అవార్డు అది. ఆ అవార్డును 122 దేశాల్లో ఉత్తమ చిత్రంగా వెంకట సాయి తీసినటువంటి ద డిజర్వింగ్ సినిమాకు అవార్డు వచ్చింది. సో ఒకసారి లోపలికి వెళ్దాం. ఒక కరీంనగర్కు చెందిన వ్యక్తి ఇక్కడ ఇన్ని సినిమా ఇండస్ట్రీ ఉండగా హాలీవుడ్ రేంజ్ మూవీ తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని ఎందుకు ఆలోచన వచ్చింది, సినిమా ఎప్పుడు తీశాడు, ఎన్ని రోజులు పట్టింది, అసలు ఈ సినిమా రంగాన్ని ఎంచుకున్న కారణం ఏంటి అన్న విషయాన్ని ప్రస్తుతం వెంకట సాయి వ్యక్తి ఇక్కడ లేడు. లోపల వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడదాం. అసలు ఈ అవార్డు వచ్చిన దాని పట్ల వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ మాటలు విందాం రండి. ప్రస్తుతం మనతోని వెంకట సాయి పేరెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే మీ అబ్బాయి గుండా వెంకట సాయి తీసిన చిత్రం ఉత్తమ చిత్రంగా 122 దేశాల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు పొందింది. హాలీవుడ్ సినిమా తీశాడు మీ అబ్బాయి. ఫస్ట్ మీకు కంగ్రాట్స్. ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఇప్పుడు ప్రస్తుతం? మేము యాక్చువల్గా కరీంనగర్లో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటిది మా అబ్బాయి అమెరికా వెళ్ళి 8 ఏళ్ళ నుంచి కష్టపడి ఆ కథ రాసుకొని పిక్చరు, ఆయన డైరెక్టరు, నిర్మాత, హాలీవుడ్లో సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు. చాలా కోట్ల రూపాయలు కావాలి. భారతదేశం నుంచి చాలా భయపడతారు ఒక్కొక్కరు హాలీవుడ్లో సినిమా. అలాంటిది మా అబ్బాయి మేము సినిమా తీస్తామంటే వద్దంటే కూడా ఆయన ధైర్యం చేసి అలా సినిమా తీసి, యాక్చువల్గా సినిమా తీసినా ఆయనకు హాలీవుడ్లో రిలీజ్ కాదు, చాలా కష్టం. అలాంటిది హాలీవుడ్లో ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ఒక అమెరికన్ కంపెనీ, చాలా వేల కోట్ల కంపెనీ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని 120 దేశాలలో అక్టోబర్ 1కి రిలీజ్ చేస్తున్నారు. అది మాకు చాలా మా కడుపులో పుట్టినందుకు మేము ఇక తబ్బిబ్బు అయిపోయి చాలా చాలా సంతోషము. ఇక అలాంటిది మన భారతదేశానికి ఇంతవరకు వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాలేదంట. ఆస్కార్ తర్వాత ఉత్తమ అవార్డు 122 దేశాల్లో, స్పెయిన్ బార్సలోనా లోపల 17 to 21 వరకు. 21 నాడు మా కొడుకు అవార్డు అందుకోవడం చూసి మేము చాలా గర్వపడుతున్నాం. మేము మా తెలుగు రాష్ట్రానికే కానీ, భారతదేశానికి కానీ, ప్రపంచానికే కానీ ఈ అవార్డు అమెరికా కొట్టుకపోయింది. వాళ్ళ దేశం ఖాతాలో వేసుకుంది, మా దేశానికి వచ్చిందని. ఎందుకంటే అక్కడ తీసిండు హాలీవుడ్ కాబట్టి. మిగతా సినిమా లోపల స్టాఫ్ అంతా కూడా వేరే దేశాలలో. ఒక ముచ్చట ఏంటంటే
సినిమా అక్కడ తీసినా కూడా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ మొత్తం కూడా మన వెంకట సాయి. వెంకట్ సాయి గుండా, వెంకట్ సాయి గుండా అనే హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఓకే, ఫిల్మ్ మేకర్. అవును, ఓకే. ఒక అక్కడ తీసినా కూడా పేరైతే మనకి వస్తుంది, మీరు అట్లా బాధపడకండి అని చెప్తున్నా. అవార్డు అమెరికాలో ఖాతాలు వేసుకున్నా కూడా పేరు మాత్రం మన వెంకట సాయిదే ఉంటుంది. వస్తుంది కరీంనగర్కి, భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. అసలు సినిమా తీయాలని ఆలోచన ఎందుకు వచ్చి ఎప్పుడు వచ్చింది అతనికి? ఆయనకు చిన్నప్పటి నుంచి కొంచెం సినిమా అంటే, ఇంతకు ముందు ఆయన వెబ్ సిరీస్ తీశారు అమెరికాలో. ఓకే, వెబ్ సిరీస్ చాలా సక్సెస్ అయినాయి అక్కడ. కొన్ని టీవీలు ఉంటాయి, టీవీ లోపల ప్రదర్శిస్తే ఫేమస్ అయినాయి. ఓకే, ఒక 2 షార్ట్ మూవీస్ తీశాడు అక్కడ. వెబ్ సిరీస్ ఒక 10 వెబ్ సిరీస్ ఉంటాయి. అందులో వద్దంటే వస్తావే ప్రేమ అనే వెబ్ సిరీస్ తీసి చాలా సక్సెస్ అయింది అమెరికాలో. ఇంకొకటి ఏంటంటే, మా అబ్బాయి అమెరికాలో బెస్ట్ ఫోటోగ్రాఫర్. న్యూయార్క్ వీక్లీ టైమ్స్ కానీ, అమెరికన్ మెయిన్ పేపర్స్, మెయిన్ ఛానల్స్ లోపల అవార్డ్స్ తీసుకున్నాడు బెస్ట్ ఫోటోగ్రాఫర్. అలా అలా ఆయన ఇక ఆలోచనతోనే ఆయన కథ రాసుకున్నాడు. 8 years కింద నుంచి తయారు చేస్తున్నట్ట. ఆయన ఏంటంటే సెర్చ్ చేస్తారు బాగా. హాలీవుడ్ లో ఒక 50 సంవత్సరాల నుంచి ఏ సినిమా ఉంది, ఏ సినిమా లేదు, ఏది తీయాలా, ఏది తీస్తే అవార్డు వస్తుంది ప్రపంచంలో అని అంతా సెర్చ్ చేసుకొని, ఇందులో మా అబ్బాయి మూగ క్యారెక్టర్ పెట్టి సినిమా తీసిండు. అది సినిమా రిలీజ్ కాకముందే 28 దేశాల నుంచి అవార్డ్స్ వచ్చినాయి. లండన్ పిలిచి ఆయనకు అవార్డు ఇచ్చారు, ఇంగ్లాండ్ దేశం ఉత్తమ యాక్టర్ గా అవార్డు. అట్లా నైజీరియా, బెర్లిన్, స్పెయిన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, నేపాల్, ఇట్లా 28 దేశాలలో అవార్డు ప్రకటించారు ఫిల్మ్ ఫెస్టివల్. అయితే ఇది హాలీవుడ్ నుంచి స్క్రీనింగ్ పోయింది ఆ స్పెయిన్ కి. మా బాబును కూడా రమ్మంటే పోయిండు. అయితే 21 రోజు ఉత్తమ పిక్చర్ అవార్డు వరల్డ్ డిక్లరేషన్. చాలా సంతోషం. మా అబ్బాయి కూడా చాలా తబ్బిబ్బు అయిపోతుంది. 8 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా అంటున్నారు కదా, మన 8 సంవత్సరాల నుంచి ఒక సినిమా ఓకే కాలేదు, మరి మీకు ఎందుకు అంత కష్టపడుతున్నావు, మానేరా, ఎందుకు ఇంత కష్టం అని అనడం జరిగిందా? మాకు ఆయన పోయిందే ఆలోచన. ఇండియాలో ఉంటే మా తల్లిదండ్రులు సినిమా తీయనియరు, ఒప్పుకోరు. చాలా టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు మా అబ్బాయి అలాగే ఇండియా లోపల. ఒప్పుకోరు అని చెప్పి యుఎస్ కి పోయి, యుఎస్ లో ఈ ప్లాన్ స్టడీ పర్పస్ లో వెళ్ళిండు. ఆయన జాబ్ కూడా పెద్ద జాబ్ ఉంది అమెరికాలో. ఆయన లోపల టీమ్ లీడ్, బెస్ట్ ఫోటోగ్రాఫర్, కొన్ని బిజినెస్ కూడా చేస్తాడు. టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. సంతోషం, గర్వించదగ్గ విషయం. తల్లిదండ్రులకు మాకు అడుపులో పుట్టినందుకు. సినిమా చూసారా మీరు? మరి సినిమా చూసాం. సినిమా అది కీ ఉంటది, ఓన్లీ హాలీవుడ్ దగ్గర ఉంటది. మా బాబు ల్యాప్టాప్ ఉంటది, మాకు చూపించాడు. మాకు తల్లిదండ్రికి, ఆ అక్క చెల్లెళ్లకు, బాబుకు చూపించాడు. ఎలా అనిపించింది? చాలా చాలా గొప్ప వరల్డ్ లెవెల్ తీసింది సినిమా అది. హాలీవుడ్ లో అంతా బాగా ఫోటోగ్రఫీ, ఆయన యాక్టింగ్, మూగా యాక్టింగ్. అమ్మాయి కూడా నటించిన అమ్మాయి హాలీవుడ్ హీరోయిన్. అందులో నటించిన వాళ్ళు జపాన్, అందరూ హాలీవుడ్. చూసినాను ట్రైలర్, మన అబ్బాయి అచ్చ తెలుగు అబ్బాయి మనోడు. చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే మామూలుగా మీరు ఓన్లీ గుండా, శ్రీనివాసు, సునీత కామన్ గా ఇన్ని రోజులు మాత్రం. ఇప్పుడు ఒక వరల్డ్ లో సినిమా తీసిన ఉత్తమ దర్శకుడి పేరెంట్స్, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది వ్యత్యాసం? ఎలా అయినా సింపులే ఉంటాం. మన కరీంనగర్, నేను ఒక గ్రౌండ్ కు 5,000 మంది వస్తారు. నేను ఒక అధ్యక్షుడిని. ఈ కాలనీ నేనే పెట్టిన, శ్రీరామ కాలనీ అని. సూపర్. దీనికి అధ్యక్షుడిని. ఒక అభయాంజనేయ స్వామి దేవస్థానం ఉంటది, మా ఫాదర్ వెనకట విగ్రహం నిలిపి దానికి ఒక అధ్యక్షుడిగా ఉన్నా నేను. చాలా చాలా ఇక ఎలా ఉన్నా సింపులే, అందరితో కలిసిపెలిసి ఉంటాం. కానీ మా అబ్బాయి అమెరికాలో ఇప్పుడు చాలా మీడియా మొత్తం చెప్పుకుంటుంది అమెరికా దేశంలో. గొప్ప గొప్ప విషయం. మేము కూడా చాలా సంతోషం. ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? చాలా చాలా చాలా. మా వాడు మొన్న వస్తే ఆటోగ్రాఫ్లు తీసుకోవడం, సన్మానాలు. జూబ్లీ హిల్స్ స్టూడియోలో పోతే అన్ని స్టూడియో ఛానల్స్ అందరు వచ్చిర్రు, చాలా ఛానల్స్ అందరు వచ్చిర్రు. దాదాపు 7-8 ఛానల్స్ ఇంటర్వ్యూ చేశాడు. ఒక్కొక్కరికి 1/2 hour టైం ఇచ్చాడు. చాలా వాళ్ళు కూడా ఇదే అడుగుతారు, అసలు ఏంటి బాబు నువ్వు టాలీవుడ్ బాలీవుడ్ ఇచ్చిపెట్టి ఏకంగా హాలీవుడ్ లోనే సినిమా తీయాలంటే ఆన్సర్ చెప్పాడు ఆయన వాళ్ళకి, అన్ని ఛానల్స్ కి. ఇండియా బాలీవుడ్ లో కూడా చెప్పాడు. అసలు ఏంటి మన వాళ్ళంతా తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ ఇలా పోతున్నారు భారతీయులంతా, ఎందుకు ట్రై చేయొద్దు? ఒక భారతీయునిగా, నేను ఒక తెలుగు వాడిగా చూద్దాం, ట్రై టు బెస్ట్ అని డేర్ చేశాడు. పోయాడు, సక్సెస్ అయ్యాడు. సినిమా రిలీజ్ అవ్వడం కూడా మన ఇండస్ట్రీలో అడిగారు, అసలు నీకు 120 దేశాలలో నీకు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఎలా దొరికారు అంటే ఆయన గొప్పగా చెప్పాడు. బడ్జెట్ కూడా అడిగారు అందరు, ఎందుకంటే నేను కొన్ని మల్టీనేషనల్
ఫిలిం డిస్ట్రిబ్యూటర్తో టైఅప్ అయి ఉన్నా. ఓకే. బడ్జెట్ చెప్పరాదు ఇప్పుడు నేను రిలీజ్ ముందు చెప్పరాదు. ఆయన దొరికారంటే నా టాలెంట్ వాళ్ళు నా పిక్చర్ చూసి వాళ్ళంతా ముందుకు వచ్చి తీసుకున్నారు. మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్. సో మొత్తంగా చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడతారు. ఇంత రేంజ్ లో రావాలంటే కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. అది కూడా దేశంలో వెళ్ళి చాలా కష్టపడ్డాడు. సో 8 కష్టానికి తగిన ఫలితం దొరికింది అనుకుంటారు ఇప్పుడు? తప్పకుండా దొరికింది. అది మామూలు విషయం కాదు కదా. వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లోపల ఉత్తమ పిక్చర్ అవార్డు రావడం. ఓకే అమ్మ, మీరు చెప్పండి అమ్మా. సునీత గారు, ఎలా అనిపిస్తుంది ఒక తల్లిగా మీకు? ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఒక హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీసి ఉత్తమ చిత్రంగా సినిమా? హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా. మంచి సినిమా తీశాడు, సంతోషం. చూసాం మేము కూడా, బాగుంది సినిమా. అంటే మీరు ఎప్పుడైనా అన్నారా ఏందిరా ఈ సినిమా చదువుకుంటే అయిపోద్ది కదా అందరిలా, ఈ సినిమాలు ఏందిరా అని ఎప్పుడైనా అన్నారా మీరు? సినిమా వద్దన్నాను, కష్టం పడద్దు, ఎందుకు కష్టం, చాలా మూవీలో కష్టం ఉంది, బాగా హార్డ్ వర్క్ ఉంది, వద్దు చేయొద్దు, ఎందుకు చేయకురా అంటే సరే సాధించాలి ఏదో ఒకటి అని చేశాడు. ఓకే. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చారు కదా, అప్పుడు మీతో ఏం మాట్లాడారు? హ్యాపీగా ఉంది, చూపించాడు మూవీ, హ్యాపీగా ఉంది, మంచిగా సక్సెస్ అయినావు, హ్యాపీ అని చెప్పాడు. ఏమంటున్నాడు? అదే ఇక మీకు మంచి పేరు రావాలి కదా, తీసాను హ్యాపీనా అని అడిగాడు. ఓకే సార్, మీరు చెప్పండి ఒకసారి, మైక్ తీసుకోండి. తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందంటే అన్ని చెప్పుకోలేరు, అన్ని ఆ తల్లికి చెప్పుకుంటుంటారు కదా. సో ఈ సందర్భంలో మీరు కొన్ని చెప్పని ఉంటాయి మీ అబ్బాయికి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఏదో సాధించాడు కాబట్టి, మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఒకసారి కెమెరా చూసి చెప్పండి మీ అబ్బాయికి. వెరీ గ్రేట్ఫుల్ టు వెంకట సాయి. మా ఇద్దరి కడుపులో పుట్టడము చాలా చాలా మేము బాగా ఫీల్ అవుతున్నాం. ప్రపంచం లోపల ఉత్తమ మీరు ఫిల్మ్ అవార్డు తెచ్చుకోవడం చాలా సంతోషం. అది అమెరికా నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి, వెంకట సాయి ఇండియన్స్ అసలు ఏంది ఒక అమెరికాలో సినిమా తీయడం ఏంది, ఒక కరీంనగర్ తెలుగు అబ్బాయి అని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. వెంకట సాయి ఈజ్ అ గ్రేట్ ఫుల్ టు ఇండియా అండ్ తెలంగాణ, కరీంనగర్. ఓకే. తన డివిజన్కు చెందినటువంటి వెంకట సాయి అనే వ్యక్తి 122 దేశాల్లో అవార్డు సాధించడంతో 12వ డివిజన్కి చెందినటువంటి కార్పొరేటర్ తోట రాములు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ డివిజన్కి చెందిన వ్యక్తి? చాలా 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 సంతోషం. ఈరోజు ప్రపంచ దేశాల లోపల 122 దేశాల లోపల మన తెలుగింటి కుర్రోడు, అందులో నా డివిజన్కి సంబంధించిన మా శ్రీరామ కాలనీ అధ్యక్షుడు గుండా శ్రీనివాసు సునీత పుణ్య దంపతుల ముద్దుల పుత్రరత్నం వెంకట సాయి గుండా గారు ఈరోజు ద డెజర్వింగ్ సినిమా హాలీవుడ్లో తీసి చాలా పుణ్యం కట్టుకున్నాడు. ఇవాళ ప్రపంచ దేశాలే చిన్న ఏజ్ని బట్టి నిజంగా వాళ్ళు బాగా ఈర్షపొందుతున్నారు. ఎందుకంటే ఇంత చిన్న కుర్రోడు, అందులో ప్రపంచ దేశంలో భారతదేశంలో అటువంటి తెలంగాణ రాష్ట్ర కరీంనగర్లో ఉన్న 12వ డివిజన్ ముద్దు బిడ్డ గింత పెద్ద సినిమా తీసిండా అని ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కూడా వీళ్ళందరూ కూడా అబ్బా ఇంత చిన్న కుర్రోడు ఈ సినిమా తీసిండా అనేది చేసిన నిజంగా చాలా సంతోషం. హ్యాండ్స్ అప్ వెంకట సాయి గుండా, నిజంగా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఇంకా ముందు ఎంతో ఉన్న స్థాయికి ఎదగాలి. వాళ్ళ ఆనందం చాలా, వాళ్ళని చూస్తుంటే నా కడుపు నిజంగా చెప్తున్నా చాలా గర్వంగా ఉంది నాకు. ఇలా ఫీలింగ్ అంటే చెప్పలేని మాటలు, సంతోషమైన ఇలా అందరం పండుగ చేసుకుంటున్నాం. మొత్తం మా డివిజన్ వాసులే కాదు, పక్క డివిజన్లలో కూడా మా పక్కబండి గుండ శ్రీనివాసు సునీత వాళ్ళ కుమారుడికి ఇలా సినిమా తీసినట, పెద్ద ఎత్తున 122 దేశాలలో ఉత్తమ సినిమా అవార్డు అందుకున్నట అని మొత్తం పాకిపోయి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలే మాకు కావాలి. నా డివిజన్లో పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. 8 ఏండ్లు ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో దేశాలు తిరిగాడు, సినిమా ఛాన్స్ కోసం ఎంతో మంది కలిశాడు. కానీ 8 ఏళ్ల కష్టానికి ఫలితం దొరికింది. నా బిడ్డ ఇప్పుడు ప్రపంచంలోనే ఉత్తమ చిత్రంగా నా బిడ్డ తీసిన సినిమా అవార్డు సాధించింది, మేము చాలా గర్వపడుతున్నాం అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు గుండా వెంకట సాయి. కష్టపడితే ఏది సాధించలేమన్నట్టు, ఏది లేదన్నట్టుగా నిరూపించాడు మనకు గుండా వెంకట సాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్ బిట్టుతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.